బీఆర్ఎస్ చరిత్రలో అతిపెద్ద సభ అంటున్నారన్న. ఎస్. ఈ సభ ప్రత్యేకత ఇప్పుడు కేసీఆర్ గారు రికార్డు సృష్టించాలన్నా కేసీఆరే, ఆ రికార్డును బ్రేక్ చేయాలన్నా కేసీఆరే. ఇప్పుడు మా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి దాదాపుగా 25 సంవత్సరాలు రావడంతో ఇది సిల్వర్ జూబ్లీలో భాగంగా మా యొక్క 60 లక్షల మందికి సంబంధించిన మా యొక్క మెంబర్షిప్ ఉన్నది. ఆ వాళ్ళందరూ కేసీఆర్ రావాలి బయటికి రావాలి, దీన్ని మనం ఒక పండగ వాతావరణంలో క్రియేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఎల్కతుర్తిలో ఈ సభలో ఇంత పెద్ద సభ జరిగే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. అది మా కేసీఆర్ తోటే, అది బీఆర్ఎస్ పార్టీతోటే సాధ్యమవుతుందని నిరూపిస్తారు. వాటికి తెలిసిపోతుంది. అది సాధ్యమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అస్సలు నెవర్. ఇప్పుడు కేసీఆర్ గారు 4 కోట్ల మంది జనాల గుండెల్లో ఉన్నాడు. అది చేర్పేయడం సాధ్యమా అంటే 4 కోట్ల మందిని నువ్వు ఖతం పెట్టాలనే ఉద్దేశంలో భాగం అంతే. కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేయడము అని అంటే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రలో కలపడమే. ఇది గతంలో ఉన్నటువంటి నీళ్లు నిధులు నియామకాలనే ఉద్దేశంలో భాగంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించింది కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పేసి స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండే. ఇది అలాంటి నువ్వు కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయడము అని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రలో కలపడం అని అంటే ఉద్దేశం. వీళ్ళ యొక్క హిడెన్ ఎజెండా ఏం నడుస్తుంది అని అంటే అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి కలిసి మళ్ళీ ఈ యొక్క తెలంగాణని కలుపుదాం అనే ఉద్దేశంలో భాగంగా ఇవాళ ఒక కుతంత్రమైన కుట్రపూరితమైన వాతావరణంలో ఇక రాజకీయం చేస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు విఘ్నుడు, ప్రతి పౌరుడు పోరాట యోధుడు, ప్రతి పౌరుడు తెలివి కల్లోడు, అదేవిధంగా పోరాటం చేసే గడ్డ ఇది. ఇలాంటి ఈ తాల్పుకు మాటలకు, ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు. భయపడడు కూడా కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేయడము అని అంటే 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 చేయడము, అదేవిధంగా ప్రతి జిల్లాకి ఒక సెక్రటేరియట్ తరహాలో కలెక్టరేట్లను కట్టడము, అదేవిధంగా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చడము, అదేవిధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టుని తీసేయడము, ఇలా చూసుకుంటూ పోతే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చెప్పుకుంటూ పోవచ్చు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు. కాబట్టి ఇది సాధ్యం కాదు. వీళ్ళు అసలు మార్పు అని చెప్పేసి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు గద్దెనెక్కిన వాళ్ళు ఇచ్చిన వీళ్ళ యొక్క పని సక్రమంగా చేయక ఇవాళ కేసీఆర్ గారిని తిడితే ఏమొస్తుంది? ఇప్పుడు కేసీఆర్ మంచి చేస్తలేడని చెప్పేసి జనాలు నిన్ను కూర్చోబెట్టాలి కదా. మరి అలాంటప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? కేసీఆర్ కంటే కొంత మెరుగ్గా ఒక మంచి పని చేసే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళు చేస్తుంది ఏంది? డిస్ట్రాక్షన్, డిమాలేషన్, మొత్తం డిస్ట్రాక్షన్ చేస్తుంది తప్ప వీళ్ళు చేసేది ఏది లేదన్న ఉత్తదే అంత డొల్లా డబ్బాలో రాళ్ళేసి లోడలోడ కొట్టుకున్నట్టే తప్ప మీరు ఇదే మీ యొక్క మైకు కెమెరా పట్టుకొని పోండి, ప్రతి ఊరికి ఒక్కొక్క ఊరికి పోండి. పోతే వాళ్ళు ఏమంటారు అని అంటే నాడు చక్కెర బుక్కినామన్న మేము ఇలా అదే చేతులతోటి తౌడు బుక్కే పరిస్థితి వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ప్రభుత్వంలో అని చెప్పేసి అంటారు తప్ప ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. ఏ ఒక్క వర్గం నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు, మేధావులు అసంతృప్తితో ఉన్నారు, మీ జర్నలిస్టులు అసంతృప్తితో ఉన్నారు, అదేవిధంగా కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. ఏ ఒక్క వర్గాన్ని వీళ్ళు సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు, చెయ్యలేదు కూడా. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు రావాలి, మీరు బయటికి రావాలి, మా గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్తే ఈ యొక్క మా యొక్క 25 సంవత్సరాల యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఒక అంబరాన్ అంటే సంబరాలతోటి పండగ వాతావరణంలో చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. చేస్తారు కూడా. కేసీఆర్ గారు దాదాపుగా 1.5 సంవత్సరం కాలం పాటు వేచి చేసారు. వాళ్ళు అంటే ఇకనైనా మంచి చేస్తారు కావచ్చు, వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సరే పరిపాలన కొత్తగా వీళ్ళు ఎవరు అంత అనుభవజ్ఞులు లేరని చెప్పేసి మాకు కూడా చెప్పుకుంటూ వచ్చేది కేసీఆర్ గారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము చేయాల్సిన పని ఏంది? మాకు కూడా జస్ట్ 0.8 ఆ రేంజ్లోనే గవర్నమెంట్ పోయింది. అంటే మాకు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక సరైన మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజల తరపున మేము అడగాల్సిన అవసరం మా మీద ఉన్నది, బాధ్యత ఉన్నది. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ అడుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినాయా లేదా అని చెప్పేసి స్వయాన నేరుగా ప్రజలతోటే మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారు ఇప్పటి నుంచి మాకు రేపటి నుంచి ఈ యొక్క సభ అయిపోయిన తర్వాత మా యొక్క మెంబర్షిప్ కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా ప్రతి జిల్లా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేసుకుంటాము. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించిన మేనిఫెస్టో ప్రతి ఇంటికి తిరుగుతాం, గడపకు తిరుగుతాం, మాట్లాడతాము. 100% వీళ్ళని నిలదీస్తాము. వీళ్ళు నెరవేర్చే వరకు వీళ్ళ యొక్క మెడలు వంచే ప్రయత్నం చేస్తాము. ఎందుకనంటే యోధులను కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రం ఇది. ఈ లుచ్చగాళ్ళు, ఈ లఫుడ్గాళ్ళు ఎంత పెద్ద సమస్య కాదు. వీళ్ళు పొద్దున్న లేస్తే తిడుతురు తప్ప కేసీఆర్ని తిడితే ఏమొస్తుంది? కేసీఆర్ని తిడితే రైతు బంధు వస్తుందా? కేసీఆర్ని తిడితే దళిత బంధు వస్తుందా? కేసీఆర్ని తిడితే ఇంకేమైనా వస్తుందా? కేసీఆర్ని తిడితే అధికారంలో ఉన్న వాళ్ళని తిట్టాలి తప్ప వీళ్ళు చేసే ప్రయత్నం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది ఇలా.